ఆశ్చర్యాలు, భయాలు, బతకాలు, వీటికన్నా మతాలు ఉన్నాయండి? మతంతో పని లేదు. మనసుకి మతం ఉందా? అందరి మనసు చంచలంగానే ఉంటుంది. అందుకనే ఇది మతాతీతమైనది. శరీరంలో ఉండే బాధలు అందరికీ ఒకటి, మతంతో సంబంధం లేదు. సో ఇటువంటి మనసు, చంచలమైన మనస్సుని క్రమశిక్షణలో పెట్టేది ధ్యానం. అది ఫస్ట్ ప్రయోజనం, ధ్యానం యొక్క ప్రయోజనం. రెండవ ప్రయోజనం కొంచెం మంచిగా. సో ముఖ్యమైన ప్రయోజనం, ధ్యానం యొక్క ప్రయోజనం మతానికి మనసుకి అతీతంగా వెళ్ళడం. మొదటిది మనస్సుని క్రమశిక్షణలో పెట్టడం, రెండవది మనసుకి అతీతంగా తీసుకువెళ్ళేది ధ్యానం. మనసుకు అతీతంగా తీసుకెళ్తే ఏమిటవుతుంది? ఆలోచనకి అతీతంగా తీసుకెళ్ళేది ధ్యానం. ఇప్పుడు మనసులో శాంతిని, మనశ్శాంతి అంటాం, మనం ఆనందం అంటాం, నిశ్చలత్వం అంటాం. ఇవన్నీ మనసుకి అతీతంగా వెళ్తేనే కానీ వీటి అనుభూతి జరగదు. మనసుని దాటి వెళ్ళాలన్నమాట. మనసుని దాటింపజేసేది ధ్యానం. సో అటువంటి ధ్యానం యొక్క అనుభూతి మీరు ఇప్పుడే మీరు తెలుసుకోగలుగుతారు, అనుభూతిని పొందగలుగుతారు. మూడవది, పొద్దున్న ఇంకో వాక్యం చెప్పాను, యోగస్థ కురు కర్మాణి. యోగ స్థితిలో ఉంటూ మన కర్మలు చేయాలి. అటువంటి యోగ స్థితి ఈ ధ్యానం తర్వాత కలుగుతుంది, ప్రతి ధ్యానం తర్వాత కలుగుతుంది. ఆ యోగ స్థితిని రోజంతా స్మరించుకుంటూ, ఆ స్మరణలో మనం నిత్యకృత్యాలు చేసుకుంటూ ఉంటే కొత్త వికారాలు లోపలికి రావు, కవచంలా పనిచేస్తుంది. అది ధ్యానం యొక్క ప్రయోజనం.